నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్. రామసాగరం పంచాయతీలో అక్రమ మైనింగ్ జరుగుతుండటంతో అడ్డుకున్న గ్రామస్తులు. జనరేటర్ ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ పోలీసు అధికారులు. రోటరీ వేస్ట్ క్లబ్ సేవలు అభినందనీయం. గూడూరులోని పలు ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేసి మొక్కలు నాటిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలకృష్ణ క్లబ్ ప్రతినిధులు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు. గూడూరు పట్టణంలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు. సకాలంలో కేంద్రాలకు చేరుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థులు. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సైదాపురం మండలంలో తెల్లరాయి తరలిపోతోంది. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు మీనామిషాలు లెక్కిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే దాడులు చేస్తూ నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. సైదాపురం మండలంలో తెల్ల బంగారం యథేచ్ఛగా తరలిపోతోంది. పలు గ్రామాల్లో విస్తారంగా లభించే తెల్లరాయిని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఈ విషయంలో అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే వారు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా టీడీపీకి చెందిన ముఖ్య నేతలు పలువురు తెల్లరాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని రామసాగరం పంచాయతీలో పద్మావతి మైన్ లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని గ్రామస్తులు అడ్డుకున్నారు. రెవెన్యూ పోలీసు అధికారులకు వారు ఫిర్యాదు చేయడంతో అక్రమ మైనింగ్ వెలుగు చూసింది. సంఘటనా స్థలికి తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ కాంతికుమార్, ఆర్ఐ, విఆర్ఓ ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికులను విచారించారు. పద్మావతి మైన్ కు గత 4 ఏళ్లుగా లీజు అనుమతులు లేవని సమాచారం. దీంతో అధికారులు జనరేటర్ ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకుని అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ వారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ తూర్పుకొండల అనే విలేజ్లో అక్రమ మైనింగ్ జరుగుతుందనే మెసేజ్ రావడంతో ఇక్కడికి స్థానికంగా ఇక్కడికి వచ్చాము. ఫీల్డ్ మీదకి వచ్చాము. ఫీల్డ్ మీదకి వస్తే ఇక్కడైతే వెహికల్స్ ఏమి లేవు. క్వాడ్జీ దాంట్లో మాత్రము వాటర్ తీస్తుంటే అక్కడ ఒక ట్రాక్టరు, దానికి సంబంధించి ఒక మోటార్ మాత్రమే ఉంది. అవి మాత్రం జనరేటర్ ఉంది. ఆ జనరేటర్ వాటిని మాత్రము పోలీస్ వాళ్ళకి మేము స్వాధీనం చేస్తున్నాము. ఇక్కడున్న మెటీరియల్ని తీసుకోమని చెప్పి మా డీడీ గారు ఒక లెటర్ ఇచ్చున్నారు. వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఇచ్చున్నారు. దాని మీద డీడీ గారిని కూడా నేను క్లారిఫికేషన్ అడిగితే ఆ మెటీరియల్ మాత్రము సెగ్రిగేషన్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి సార్ కూడా డీడీ గారు కూడా చెప్పున్నారు. దాని ప్రకారంగా వాళ్ళకైతే ఆ మెటీరియల్ మాత్రమే తీసుకోవచ్చు, క్వాడ్జీ మాత్రం ఏది కూడా తీసుకోకూడదు అనేది డీడీ గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. కాబట్టి అది మాత్రం చేయనీయం. మేము ఏదైనా చేస్తే కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మాది తూర్పుకొండల గ్రామం, సైదాపురం మండలం. పొద్దున తెల్లవారుజామున ఈ ఊర్లో శ్రీ పద్మావతి మైకా మైన్ కాడికి వస్తే ఈ మైన్లో ఎలా వర్క్ చేస్తున్నప్పుడు వచ్చి అడిగాము. ఇక్కడ మీరు ఎలా వర్క్ చేస్తున్నారంటే మాకు స్టాక్ పర్మిట్లు వచ్చాయి, మేము స్టాక్ పర్మిట్ల ద్వారా వర్క్ చేసుకుంటున్నాం అని చెప్పారు. 2019లో దీనికి లీజ్ అయిపోయింది. 2019లో లీజ్ అయిపోయిన దానికి ఇప్పుడు స్టాక్ పర్మిట్లు ఎలా ఇచ్చారు? పోయిన సంవత్సరం అంతా వర్క్ జరిగింది. ఇక్కడ అసలు ఎలా వర్క్ జరుగుతున్నారు ఏందని అడిగితే మీరు ఏదైనా ఉంటే రూప్ కుమార్తో మాట్లాడుకోండి లేదా బయటికి పోండి అని చెప్పారు మమ్మల్ని. గేట్ అవతలని మాట్లాడినారు. ఊరు స్థానికులు అని చెప్పినా కూడా మీరు ఏమి స్థానికులు, ఊళ్ళో అవతల ఉన్నా కూడా సరే బయటకు మాట్లాడినారు. దీన్ని ఎంతవరకు న్యాయం అని చెప్పి పొద్దున ఒక బొలోరో 4 బైకులు ఉంటే అన్నీ తీసుకొని స్టేషన్లో పెట్టాము. ఆ తర్వాత ఏదైనా ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారు అందరూ వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళు ఏదో ఒక లెటర్ చూపించి స్టాక్ పర్మిట్లు ఉన్నాయని చెప్తున్నారు. దీనికి స్టాక్ పర్మిట్లు ఉన్నాయి, ఆడనే దానికి స్టాక్ పర్మిట్లు ఎలా ఉన్నాయి, దాంట్లో వాటర్ ఎలా కొడుతున్నారు, అది ఎలా పర్మిషన్ వస్తే వాటర్ చేస్తున్నారు వీళ్ళు. ఏదైనా అడిగితే మీ పైన తెలుపుకుంటాం మేము.
మీరు ఏదైనా ఉంటే పై లెవెల్లో మాట్లాడుకోండి, ఏడైనా మీరు మాట్లాడదని చెప్తున్నారు. మేము ఏం అడిగినా కూడా ఈ ఊళ్ళో మేము ఏం చేసేదానికి లేదంట. లీజ్ వస్తే లీజ్ వాళ్ళ మాట వినాలంట. ఇది నాకు తెలిసి ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు, లీజ్ వాళ్ళ మాట వినాలని చెప్పి. ఇది ఫస్ట్ టైం వింటున్నాం మేము ఇక్కడ. దీనికి ఏదో ఒక విధంగా పరిష్కారం చేసి మాకు న్యాయం జరగాలని ఊరోళ్ళకి కోరుతున్నాము. ఈ ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని అడుగుతున్నాం. వాళ్ళు ఒకవేళ ఏదైనా చేయలేకపోయినా మీరు న్యూస్ రిపోర్టర్లు పై స్థాయికి తీసుకోపోయి దీన్ని న్యాయం చేయాలి. అది తూర్పుపడ గ్రామం, సైదాపురం మండలం. తూర్పుపడ గ్రామంలో పద్మావతి మైను 2019 నుంచి లీజు లేకుండా అక్రమంగా నడుపుతూ ఉన్నారు. అదేమని అడగటానికి వస్తే మాకు రూప్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఆయన వెనకాల పిఎల్ఆర్ ఉన్నాడు. మీరు మాకు అన్నీ ఉన్నాయి, ఏందో బయట తెలుసుకోకండి, గేట్ అవతల ఉండండి అని అన్నారు. అసలు పర్మిట్స్ లేకుండా ఎలా నడుపుతున్నారు అని అంటే అవన్నీ మాకు సంబంధం లేదు, మీరు పైకి పోయి తెలుసుకోమని మమ్మల్ని లోపల కూడా రానికుండా బయటకు సంస్థలు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి తెలుసు. గూడూరు పట్టణంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం 2వ సంవత్సరం చదివే విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. గూడూరు పట్టణంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 2వ సంవత్సరం విద్యార్థులకు సోమవారం నుండి మొదలయ్యాయి. మొదటి రోజున తెలుగు మరియు సంస్కృతం పరీక్షలు జరిగాయి. 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఎస్కేఆర్, స్వర్ణాంధ్ర భారతి, డిఆర్డబ్ల్యూ, నారాయణ, సెయింట్ మేరీస్ కళాశాలల్లో అధికారులు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఆయా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను తనిఖీ చేసి మరి కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కేంద్రాల వద్దకు చేరుకుని జాగ్రత్తలు చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పేద ప్రజలు, విద్యార్థులకు రోటరీ వెస్ట్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ సాధు గోపాలకృష్ణ కొనియాడారు. గూడూరు పట్టణంలో ఆయన అధికార పర్యటన జరిగింది. క్లబ్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో గోపాలకృష్ణ పాల్గొని ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కమ్యూనిటీ హాల్లో సోమవారం రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలకృష్ణ అధికార పర్యటనలో భాగంగా ఆయనకు క్లబ్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన రెట్టపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పీడీని సన్మానించి ప్రోత్సాహక నగదు అందజేశారు. సరస్వతి శిశు మందిరం పాఠశాలకు ఫర్నిచర్ అందజేసి హాకీ క్రీడాకారులకు ప్రతి నెల అందజేసే పౌష్టికాహారం అందజేశారు. ఫ్రీజర్ బాక్స్ ను అందించారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గూడూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో రోటరీ వెస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరిగాయన్నారు. పేద ప్రజలు, విద్యార్థులకు సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తుండాలని ఆయన వివరించారు. నేను ఆల్రెడీ మన విజిట్ చేశాను కాబట్టి అక్కడ చూసి వాళ్ళు చేసిన సర్వీస్ ప్రాజెక్ట్స్ లేదండి, హస్బెండ్ ప్రాజెక్ట్స్, గోపాల్ గారు వాళ్ళ టీం బాగా చక్కగా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాకు తెలిసి మీరు మళ్ళీ ఇప్పుడు చెప్పారు శ్రీకాంత్ గారు ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు గివ్ బిల్డింగ్ అండ్ అదర్ థింగ్స్. ఆ ప్రాజెక్ట్స్ అన్ని చేయాలంటే మన ఫండ్స్ కావాలి. ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయాలంటే 5 M's అంటారు. ఒకటి మ్యాన్ పవర్, మెంబర్స్. మన రోటరీలో ఏముంది? మెంబర్స్ ఆర్ మ్యాన్ పవర్. మైండ్, మన ఆలోచన శక్తి, ప్లస్ మనీ, సబ్స్క్రిప్షన్స్, డొనేషన్స్ మనం ఇవ్వలేదు. మార్కెటింగ్, పబ్లిక్ ఇమేజ్ అంటే ఎక్స్టెంపర్గా ఎన్ని గంటలనే చెప్పాలి పబ్లిక్ ఇమేజ్ మీటింగ్లో. సో ఇలా ఎక్విప్మెంట్, మనకి ఎక్విప్మెంట్ అవసరం లేదు, సర్వీసెస్ అవర్ ఎక్విప్మెంట్. సో ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మీకు
పారాఫినాలిటీ అంతా ఉంది, సీనియారిటీ ఉంది 93. సో ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ కాబట్టి 41 ఇయర్స్ 31 ఇయర్స్. సో నేను మా చార్టర్డ్ అకౌంటెంట్గా నేను 94లో స్టార్ట్ చేశాను నా జాబ్ రిజైన్ చేసి. నాకు బాగా జ్ఞాపకం 88. ఇంకా మరికొందరు మాట్లాడారు. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అశుభకార్యం జరిగినప్పుడు మోర్గ్ అనేది అత్యవసరం అయిపోయింది. ఇక్కడ గతంలో ఒకటిలో కూలీ వాళ్ళు చేస్తున్నారు, తర్వాత మానవాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత చాలా బాక్సులు ఉన్నాయి. అయినా కూడా గ్రామీణ ప్రాంతాలకి సరిపోయినప్పుడు రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళు ఒక 2 బాక్సులతో ఆర్గనైజేషన్ స్థాపించారు. తర్వాత దానికి సంబంధించి మన క్లబ్ కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది ఆలోచన మన గౌరవ సభ్యులు మన ముందుకు తీసుకొచ్చినప్పుడు దాన్ని అక్కడికి వాళ్ళ ద్వారానే మనం కూడా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని మా గౌరవ సభ్యులందరూ కూడా ఒక మోర్గ్ని వారికి మోకరిస్తే వాళ్ళ ద్వారా సేవా కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాకు గతంలో నాగరాజరెడ్డి గారు వాళ్ళ అల్లుడు వాళ్ళిద్దరు కలిసి రాజశేఖర్ వాళ్ళిద్దరు కలిసి మాకు మంచి కార్యక్రమాలు మా క్లబ్లో మంచి పిల్లలు నొప్పి చేస్తారు. ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి శిశునందానికి ఒక 2 కార్యక్రమాలు వచ్చిందే కాక మళ్ళీ ఇప్పుడు 10 కుర్చీలు పరీక్షలు వేస్తారు. అవి చేతులుగా అందజేసే కార్యక్రమం. అలాగే రెట్టపల్లి జెడ్పీ హై స్కూల్లో జంప్లో అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ ఆపరేషన్స్ మీ ప్రొద్దుటూరులో మన డిస్టిక్లో మీది ఆల్మోస్ట్ నెంబర్ 1 అని నాకు తెలుసు. మీ తర్వాత 2-3 ప్లేసుల్లో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఐ కేర్ సెంటర్ రన్ చేశారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో గోపాలరెడ్డి గారు చైర్మన్ గారు రామ్మోహన్ రావు గారు అందరూ మోర్ దాన్ 10,000 ఆపరేషన్స్ చేశారనమాట. అటువంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గోపీనాథ్ గారిని ఇప్పుడు మ్యాడ్పేటలో నేను మీకు మీటింగ్ వచ్చింది. ఆయన ఇక్కడ వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అందుకని ఆయనే ఈ ఆపరేషన్స్ అన్ని చేశాడు వితౌట్ ఎనీ కాంప్లికేషన్ అనమాట. అటువంటి ప్రాజెక్టు రన్ చేస్తున్నారు. తర్వాత లాగిన తర్వాత కొంచెం క్లబ్ సభ్యుగా ఉన్న టైంలో ధనంజయ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత క్లబ్ని అందరూ ఎక్కువ మంది మెంబర్స్ని జాయిన్ చేసి క్లబ్ని కొంచెం వైపరీత్గా వెళ్ళేదానికి ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. మీకు డిస్టిక్లో ఇది కూడా ఒక మంచి బెస్ట్ క్లబ్ అవుతుంది. ఈ ఇయర్లో కూడా ఏదో రోటరీ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ శ్రీకాంత్ చాలా నాకు ఆప్తుడు రోటరీ కంటే ముందు నుంచి కూడా శ్రీకాంత్ చెప్పినటువంటిది వారు ఒక ఆలోచన వాళ్ళ మదర్ పేరుతో ట్రస్ట్ ఉంది. నిజంగా కూడా ఒక ఆర్గనైజేషన్ ఇస్తేనే పరిషత్ యూపీ స్కూల్లో ప్రతి 7 స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. తర్వాత కాలంలో గవర్నమెంటే అన్నీ చేయడం జరిగింది. సో ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి ఆలోచనతో గత 3 సంవత్సరాల నుంచి క్లబ్ తరఫున వాళ్ళ సహకారంతో పేద మహిళలకు ప్రతి 7 బ్యూటిఫికేషన్ కూడా జరుగుతూ వచ్చింది. గత సంవత్సరం నుంచి చిన్న ఆలోచన సమాజానికి ఏమైనా తిరిగి ఇస్తే బాగుంటుంది ఆలోచనతో వచ్చింది. ఆల్రెడీ చాలా సమస్యలు చేస్తున్నప్పటికీ అయినా కానీ సమాజంలో ఇంకా రిక్వైర్మెంట్ ఉంది అనిపిస్తుంది. సో ఈ కార్యక్రమం వాస్తవంగా నేను నా ట్రస్ట్ ద్వారా ఫస్ట్ అనుకున్నాను. కానీ అయినప్పటికీ క్లబ్ సమితి గౌరవ సభ్యుడు డాక్టర్ గారిని చార్టెడ్ అకౌంట్స్ సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది. అలాగే 18/7/24 జూలై శ్రీకంఠ రామ్మోహన్ సార్ గారి సహకారంతో మొదటి కాలనీలో గిరిజనులకు దుప్పటి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే జూలై 27 బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి సహకారంతో వారి తల్లిగారు బుస్సారెడ్డి పుత్రమ్మ డాక్టర్తో నిరుపేద మహిళలకు ముఖ్యమిషన్లు ఇవ్వడం జరిగింది. 3/8/24 ఆగస్టు 3 పాలచెర్లపాలెం జెడ్పీ హై స్కూల్ నందు సీనియర్ రొటేరియన్ సిహెచ్ రామ్కుమార్ గారు సర్వే దాతృత్వంతో 30 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పర్యావరణ సంరక్షణలో భాగంగా పలు రకాల మొక్కలను 30 రకాల మొక్కలను ఆ రోజు నాటడం జరిగింది ఆ పరిసర ప్రాంతాల్లో.
ఆగస్టు 7వ తేదీ అనంతరం గోపాలకృష్ణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నాసిన నాగులు, గిరిబాబు, పీడీజీ మునిగిరీష్, ఏజీ వాసుగౌడ్, సీనియర్ రొటేరియన్లు ఎలసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, శ్రీకాంత్ రెడ్డి, బండి ధనుంజయ రెడ్డి, వాసు, బొమ్మిడి శ్రీనివాసులు, సేగు శ్రీనివాసులు, సనత్ కుమార్ రెడ్డి, సిద్ధారెడ్డి, హరినాథ్ రెడ్డి, స్వర్ణ రాజశేఖర్ రెడ్డి, దశరథ రామరెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు గ్రామంలో ఆయన పర్యటించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కసుమూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. రైతుల వద్దకు వెళ్లి ధాన్యాన్ని పరిశీలించి గిట్టుబాటు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర లేదంటూ పలువురు రైతులు కాకాని వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లభించిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా పిండి కట్టలు సబ్సిడీ రేట్లతో అందజేశారని గుర్తు చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జిల్లా అధికారులు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారని చేతులు దులుపుకున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడ పర్యటించడం లేదని తెలిపారు. గత సీజన్ లో వైకాపా హయాంలో పుట్టి ధాన్యం 23,000 నుండి 28,000 రూపాయల వరకు అమ్మిందని గుర్తు చేశారు. సీజన్ ప్రారంభంలోనే ధాన్యం కొనుగోలుకు సరైన ధర లేకపోతే సీజన్ చివరికి రేట్లు ఇంకా తగ్గిపోతాయని, దీంతో రైతులు నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ఈయన వెంట వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. లీజు రద్దయిన మైనింగ్ కంపెనీ భూములకు సంబంధించి యాజమాన్య హక్కులను మాదిగలకు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దళితులతో కలిసి ధర్నా కార్యక్రమం జరిగింది. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద దళితులు, ఇతర పేదలకు భూములను పంచి పెట్టివ్వాలంటూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దళితులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. భూములు పంచాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజు రద్దయిన భూములకు సంబంధించి మాదిగలకు యాజమాన్యం హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. లీజు ముగిసిన భూముల్లో మాదిగలు చెట్టు పుట్ట తొలగించే క్రమంలో భూముల్లోకి ఎవరిని వెళ్లనీయకుండా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే తహసీల్దార్ స్పందించి లీజు రద్దయిన భూములను పరిశీలించి మాదిగలు వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి లీజు రద్దయినటువంటి భూముల్ని దళితులకు, ఇతర పేదలకు పంచాలని, అదేవిధంగా ఊటుకూరు గ్రామంలోని భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ బంజరు మిగులు భూముల్ని దళితులకు, ఇతర పేదలు పంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్ వారికి వినతి పత్రం జరుగుతూ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచినప్పటికీ భూ పంపిణీ మొత్తం కూడా శూన్యం చేస్తూ ఇవాళ గ్రామాల నుండి ప్రభుత్వ భూములు మొత్తం కూడా బడా పారిశ్రామికవేత్తల పేరుతో ఇవాళ కట్టబెట్టే ప్రయత్నం ఇవాళ శరవేగం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దున్నేవాడికి భూమి లేకుండా ఇవాళ పేదవాడికి చెంటు భూమిని ఇవ్వకుండా ఇవాళ పరిశ్రమల పేరుతో ఉన్నట్టు 100 ఎకరాల భూమిని మొత్తం కూడా ఒకవైపున ఇవాళ పారిశ్రామికలకు ఇస్తూ భూమికి దూరంగా ఇవాళ పేదవాళ్ళు చేసే స్థితికి ఇవాళ ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. దీన్ని తీవ్రంగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ లీజుకి ఊటుకూరు, తురిమెళ్ళ గ్రామాల సమయం నుండి 178 ఎకరాల భూమిని ప్రభుత్వం మైనింగ్ లీజు పొంది ఉన్నారు. అది ఆ మైనింగ్ లీజు గడువు 2023 ఆగస్టు 15వ తేదీకి లీజు గడువు అయినప్పటికీ ఆ భూముల్ని ఆ గ్రామంలో ఉన్న రైతాంగం, ఇతర పేదలు మొత్తం ఆక్రమణ చేసుకొని నిమ్మచెట్లు వేసుకొని కొంతమంది సాగు చేస్తూ ఉన్నారు. మరొక వైపున చెంటు భూములో నిరుపేద ఎవరితో మాదిగలు ఉన్నారో వాళ్ళు గత వారం క్రితం ఆ భూములకి ప్రవేశించి అంతకుముందు కూడా ఆ భూములు ఆక్రమణ చేసుకుని ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పందిటి వెంకటయ్య, రమేష్, మమత, పెంచలయ్య, కోటయ్య, అంకయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. స్మగ్లర్లు, దేశద్రోహులు, సమాజంలో తప్పుడు వ్యక్తులను హీరోలుగా చిత్రీకరిస్తూ సినిమాలు నిర్మించడం చాలా తప్పు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఇలాంటి సినిమాల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పాత రోజుల్లో కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరి విలను అంతమయ్యేవాడు, లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు,
నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లనో దేశద్రోహులనో లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళనో మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో సోమవారం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. దాత రాఘవరెడ్డి సహకారంతో 47 ఏళ్ల కిందట ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు. ఈ క్రమంలో భాగంగా ఆయన కుమారుడు నారాయణ రెడ్డి దాతృత్వంతో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు సేవకులు వినోద్, శివ తదితరులు పాల్గొన్నారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభం. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని భీమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఎస్కేఆర్ కళాశాల వారు, అంబటి హైమావతి వారి కుమారుడు ధనుష్, దామరపాటి కార్తిక్ వారి సతీమణి రిషిమౌనిక వ్యవహరించారు. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. హర 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 మహాదేవ్. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ ధూరే వదాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్. రామసాగరం పంచాయతీలో అక్రమ మైనింగ్ జరుగుతుండటంతో అడ్డుకున్న గ్రామస్తులు. జనరేటర్ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ పోలీసు అధికారులు. రోటరీ వేస్ట్ క్లబ్ సేవలు అభినందనీయం. గూడూరులోని పలు ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేసి మొక్కలు నాటిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలకృష్ణ క్లబ్ ప్రతినిధులు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు. గూడూరు పట్టణంలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు. సకాలంలో కేంద్రాలకు చేరుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థులు. వైభవంగా భీమలింగేశ్వరుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.